వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన గవర్నర్ తమిళసై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సర్పంచులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను సకాలంలో ఇప్పించాలి, గ్రామ సర్పంచుల మొర. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు బకాయి వేతనాలు చెల్లించాలని ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే, నాయుడుపేటలోని హిందూ శ్మశాన వాటిక నందు ఆద్యవయస సంఘం సహకారంతో నిర్వహించిన భోజనశాలను సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివిటి సంజీవయ్య, ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిలు ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే సంజీవయ్యతో పాటు నాయకులను హిందూ ధర్మ సేవా సంఘం సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి భోజనశాలను ప్రారంభించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ, హిందూ ధర్మ సేవా సంఘం ఆధ్వర్యంలో హిందూ శ్మశాన వాటికలో అన్ని వసతులు కల్పించడం మంచి పరిణామమన్నారు. శ్మశాన వాటిక అభివృద్ధిలో సహకరించిన దాతలను అభినందించారు. కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. నిజంగా జీవితంలో ఎవరు ఎంత సుఖాన్ని అనుభవించినా, దుఃఖాన్ని అనుభవించినా, వసతులతో ఉన్నా, ఎంత ఉన్నా శ్మశానం అక్కడికి వచ్చే వాళ్ళకి అందరూ సమానమే. ఇక్కడ అందరూ సమానమే. అక్కడ కొంత ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని అంకురార్పణ చేసి ఇంత గొప్పగా చర్చించిన కమిటీ సభ్యులందరికీ, దాంట్లో ప్రధానమైన భూమిక పోషిస్తున్నటువంటి వయస్సు ప్రముఖులకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను 1-2 సార్లు వచ్చాను. చాలా ఈ స్వర్గధామం చాలా బాగా ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ హాల్ భోజనాలకి, మరి కర్మకర్తవులు చేసుకున్నట్టుకి ఇది కూడా చాలా అవసరం. వాడుగలలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా చేసుకోవాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా అపార్ట్మెంట్లో ఉంటేనా కింద సెల్లార్లో ఏదో చేసుకుంటారే, కానీ బయట ఎక్కడైనా ఉన్న వాళ్ళు చేసుకోవడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు. అలాంటి వారికి కూడా ఇక్కడ చక్కని మన వాతావరణంలో వేయడం, దానికి మనసున్న పెద్దవాళ్ళందరూ కూడా ఇతోధికంగా సహాయం చేసి, ఆర్థికంగా సహాయం చేసి ఇంత మంచి బిల్డింగ్ కట్టిన ప్రతి ఒక్కరికి, పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాళ్ళు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా చేయాలని, మరి ఈ ప్రాంతం అభివృద్ధిలో ఇక్కడ కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేసిన దాంట్లో సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ, చక్కగా దీన్ని కూడా నిర్వర్తిస్తానని మరి మీకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ చక్కటి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించేందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఏదో మా చంద్రారెడ్డి నాయుడుపేట పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ముస్లిం మత పెద్దలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జమాత్ ఏ రాజకీయ పార్టీకి మద్దతు తెలపదని, మసీదుకు ఎవరైనా వచ్చి భక్తితో ప్రార్థనలు చేసుకోవచ్చునని ముస్లిం పెద్దలు వివరించారు. ఏ పార్టీకి మసీదులోని జమాత్ మద్దతు ఇవ్వదన్నారు. ఓటు అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగతమని స్పష్టం చేశారు. ఈ మధ్య కొన్ని మాటలు వినడం జరిగింది. మసీదు తరపు నుండి ఒక పార్టీకి మసీదు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, జమాత్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని వినడం జరిగింది. ఆ క్లారిటీ ఇవ్వడానికే వచ్చాం. మసీదుకి పార్టీలకి ఎటువంటి సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్, మసీద్ నమాజ్కు వచ్చేవాళ్ళు దైవభక్తితో నమాజ్కి వస్తారు, నమాజ్ చదువుకుంటారు, వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. మసీదు లోపల, మసీదు ఆవరణలో పార్టీలకు సంబంధించి ఎటువంటి మాటలు ఇంతవరకు జరగలేదు, జరగవు కూడా. ఎందుకంటే దైవ భక్తితో వెళ్ళేది. ఇంకో మాట, ఇప్పుడు ఇక్కడ మేము ఏ పార్టీ తరపు నుంచి రాలేదు. మేము ఒక మసీదు తరపు నుండి
మీకు క్లారిటీ ఇవ్వడానికి వచ్చాము మేము ఇక్కడ. పార్టీలకి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఏ పార్టీకి కూడా మా సపోర్ట్ అనేది లేదు. ఓటు ఎవరికి వేస్తారనేది అది ప్రతి వ్యక్తిగత విషయం, అది ఎవరికి వాళ్ళకి సంబంధించింది. ఎవరికి ఇష్టమైనటువంటి వాళ్ళు వాళ్ళకు ఓట్లు వేసుకుంటారు. మసీద్ తరపు నుండి అయితే ఎటువంటి చర్చలు ఇంతవరకు జరగలేదు, జరగవు కూడా. ఇక మసీదు తరపు నుండి మసీద్ కానీ జమాత్ కానీ మన జమాతుల తరపు నుండి కానీ పార్టీలకి సంబంధించి ఇంతవరకు ఎటువంటి చర్చలు జరగలేదు. ఎవరైనా చెప్తున్నారంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఇక మీదట కూడా ఇటువంటి పార్టీకి సంబంధించినటువంటి మాటలు మసీదులో ఎప్పుడు జరగవు కూడా. మంచి చేసే వాళ్ళకి ప్రజలు ఆటోమేటిక్గా సపోర్ట్ చేసేస్తారు. దానికి ఒక జమాత్ తరపు నుండి చెప్పవలసినటువంటి అవసరం అయితే ఇంతవరకు రాలేదు, ఇక మీదట కూడా రాదనుకుంటున్నాం. ये मस्जिदों में जो है सियासी एतबार से कुछ बातें होना या एक तरफ सपोर्ट करना या मुसल्लियों को समझाना है, जमात वाले सब मिल को एक साथी को एक तरफ मदद करो बोलना, ऐसा कुछ नहीं है. बस ये ऐसे ही अफवाह या कोई एक साथी दो साथी बोलने की वजह से मस्जिद वाले या जमात वाले सब मिल को एक तरफ वोट डालना या एक तरफ जमा होना, ऐसा कुछ चलता नहीं है. मस्जिद में चीज़ नहीं है. क्या भी हमें जो है मस्जिद के अंदर जमातों में ऐसा क्या भी बात नहीं करते कि जो है एक तरफ सपोर्ट करो बोल को, ऐसा कभी अनाउंसमेंट भी हुआ नहीं, हमें करते भी नहीं. చూశారు మా ముస్లిం మత పెద్దలు ఇచ్చిన వివరణ. ఈ మధ్య కొంతమంది టౌన్లో రఫీ అనే ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ జమాతులంతా ఒక వ్యక్తిగతంగా దూషణలకు పోయి స్థానికంగా ఒక ఎమ్మెల్యే గారితో అతనికి ఉన్న విభేదాల కారణంగానో లేదా అతనికి మనస్పర్ధల కారణంగానో నేను జమాతులందరినీ ఏకం చేస్తాను, జమాతుల ద్వారా మిమ్మల్ని ఓడ్చడానికి ప్రయత్నం చేస్తాను అంటూ సోషల్ మీడియాలో వీడియోస్ కొన్ని రిలీజ్ చేయడం జరిగింది. జమాతులకి పాలిటిక్స్కి ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సంబంధాలు ఉండవు. జమాతులు ఎప్పుడైనా సరే ముస్లిమ్స్ ప్రయోజనాల కోసం ఏమైనా చేయాలంటే ప్రార్థనల కోసం వాటి కోసం పనిచేస్తాయి, కానీ ఏ వ్యక్తికి వ్యక్తిగతంగా సపోర్ట్ చేయడం అంటూ జరగదు. నాయుడుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ఓటు హక్కు లేని నాయకులు పెత్తనం చలాయిస్తే చూస్తూ ఊరుకోం. చిన్న చిన్న విషయాలను పెద్దవి చేస్తూ పార్టీని అప్రతిష్ట పాలు చేస్తే సహించం. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం. తొందరలోనే బాధ్యులపై పార్టీ బాధ్యత రాహిత్య చర్యలు ఉంటాయని, వైఎస్ఆర్సీపీ పార్టీకి నష్టం చేసే పనులు ఎవరూ చేయొద్దంటూ హితవు పలికారు. ఎమ్మెల్యే ప్రతికూల వర్గంపై అట్రాసిటీ కేసు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. స్థానిక శాసనసభ్యులు సంజయ్ గారికి నాయకులందరూ కూడా నమస్కరిస్తూ, మా పెద్దలు విజయారెడ్డి గారు ఆదేశాల మేరకు మేము పత్రికలకు ఎక్కకూడదు. ఆయన చెప్పిన ఆదేశం పత్రికలకు ఎక్కకూడదు, కాంట్రవర్సీలో పోకూడదు, ఎక్కడ కూడా పార్టీలో విభేదాలకు తావీయకుండా ఉండాలని ఆయన సూచించడం. మొన్నే VPRలో కూడా ఆయన మీటింగ్ పెట్టి అందరినీ కూడా 8 గంటల సేపు మాట్లాడి సీనియర్ నాయకులందరినీ కూడా కలుసుకొని పనిచేయండి మీరు అని వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా జరిగిన పరిణామాలు మీకు అందరికీ తెలుసు, మీరు చూస్తున్నారు. ఈత ఎవరు దాటారా ఎవరు దాటలేదు అనేది మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. ఆ వీడియోలన్నీ మీ దగ్గర క్లిప్పింగ్స్లో ఉన్నాయి. ముఖ్యంగా వ్యతిరేక వర్గం అంటూ ప్రచారం చేస్తూ ఒక తోటలో మీటింగ్ పెట్టుకొని ఒక పక్క విజయసాయిరెడ్డి గారు చెప్పాడు, మాకు పెద్దలు ఆయన VPR కళ్యాణ మండపంలో ప్రతి నాయకుడికి చెప్పాడు, గంటల తరబడి 8 గంటల సేపు చెప్పాడు. ఆ కోర్టు దగ్గరించి మీటింగ్ పెట్టి ఏం మాట్లాడారో, ఎవరెవరు ఎట్లా మాట్లాడారో ఆ క్లిప్లింగ్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి. వీటన్నిటికి కూడా తొందరలో విజయసాయిరెడ్డి గారు వస్తాడు, దాని సమాధానం ఆయన చూసుకుంటాడు, పార్టీ చూసుకుంటాడు. మేము మీటింగ్ పెట్టాం కళ్యాణ మండపంలో జగన్మోహన్ రెడ్డి గారి అనుమతితో. ఎయిర్పోర్ట్లో MP మా జిల్లా అధ్యక్షుడు రామ్ కుమార్ గారి సమక్షంలోనే CM గారిని అడగడం జరిగింది. అన్నా మీ గైడ్ లైన్స్ ప్రకారం మీటింగ్ పెట్టుకుంటున్నాము, ఇప్పటి వరకు సంజయ్ గారు తిరిగారు 2 ఏళ్ళకి, రెస్పాన్స్ కొంత
మంది సహనంతో ఉన్నారు, కొంతమంది అసహనంతో ఉన్నారు. అంటే నేను చూసుకుంటాను, మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్పి ఆయన ఫ్లైట్ ఎక్కాడు. మేము మీటింగ్ పెట్టాం, ఎవరిని విమర్శించలే, అందరినీ కలుపుకొని పోతామని చెప్పాం. మా ఎమ్మెల్యే గారు చెప్పారు, అందరినీ కలుపుకొని పొమ్మన్నాడు సీఎం గారు. మేము కలుపుకొని పోతాం, 4 అడుగులు తగ్గైనా అందరినీ కలుపుకోదని సిద్ధం అని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పారు. అదే వాళ్ళు తోటలో మీటింగ్ పెట్టారు. ఎవరెవరు ఎట్ట మాట్లాడారు, ఒక సీనియర్ నాయకుడుగా కట్టా సుధారెడ్డి గారిని గౌరవించి ఆయన కూడా మాలో ఒకటిగా కలపని నేనే ఈసారెడ్డి గారు చెప్తే ఆయనతో గంట సేపు మాట్లాడాడు ఈసారెడ్డి గారు. మళ్ళా ఆ వ్యక్తి ఏం మాట్లాడాడో మీ దగ్గర క్లిప్లింగ్స్ మొత్తం ఉన్నాయి. ఎంత దారుణం అంటే ఆయన దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ప్యాకేజీ రాజ్యం, పిలకాయల రాజ్యం, పంచిల రాజ్యం ఈ మాట్లాడతాడు. పుట్టినప్పుడు ఏమీ ఉండదు మనకు, ఆడైనా మగైనా, పెరిగే కొద్దికి అన్నీ వస్తాయి. అది కూడా తెలియని వ్యక్తి ఎవరు పోయిపిస్తే పోస్తే తాగి ఎమ్మెల్యేని దూషించడం, ఒక దళిత ఎమ్మెల్యేని నువ్వు ఎట్టంటే అట్ట మాట్లాడుతూ నీ ఇష్టం వచ్చినతో పదజాలంతో వ్యంగ్యంగా విమర్శిస్తున్నావు. దానికి కారణం మా ఎమ్మెల్యే గారు అనుకున్నా నేను. ఎందుకంటే శ్రద్ధలో నువ్వు దోస్తున్న దోపిడీ, నువ్వు చేస్తున్న అవినీతి ఆయన కంట్రోల్ చేసి తొలేదన కానీ నీ మీద కానీ విజృంభించుంటే ఈ పరిస్థితి ఎట్టున్నావు. ఈరోజు నువ్వు 2019 తర్వాత శ్రద్ధలో ఎంత సంపాదించుకున్నావు, ఎంత ఇసుక అమ్ముకున్నావు, ఎంత బట్టి అమ్ముకున్నావు, ఎంత గ్రావెల్ అమ్ముకున్నావు, ఎమ్మెల్యే గారికి ఏమన్నా భాగం ఇచ్చావా, ఏ నాయకుడన్నా ఛాన్స్ ఇచ్చావా, ఎన్ని ఉద్యోగాలు అమ్ముకున్నావు. నువ్వు ఒకరి గురించి విమర్శిస్తావు, ప్యాకేజ్ అంటావు. ప్యాకేజ్ అంటే ఏందండి, మీకు గోపీనాథ్ ప్యాకేజ్ ఇవ్వాలా, మాకు జగన్మోహన్ చెప్పిన నిర్ణయం ప్రకారం మేము పోతున్నాం. గోపీనాథ్ అంటారు, ఎంపీ అంటారు, ఒకరోజు క్యాండిడేట్ లేడంటారు. మీ వ్యంగ్యాస్తాలు ఆయన ఏదేదో మాట్లాడతాడు. టిట్కో ఇళ్ల గురించి మాట్లాడతాడు. టిట్కో ఇళ్లలో రాష్ట్రం అంతా ఉన్నాయి టిట్కో ఇళ్ళు. పార్టీ నిర్ణయం తీసుకోవాలా, పార్టీ నిర్ణయం తీసుకుంటే డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. పార్టీ నిర్ణయం తీసుకోకుండా ఎమ్మెల్యే స్థాయిలో జరిగేది కాదు. దాని గురించి కూడా మాట్లాడతాడు ఆయన. మళ్ళీ టిట్కో ఇళ్ళ కాడ ఇసుక అంటాడు. ఇసుక ఉండింది వాస్తవం, దాన్ని టెండర్ పెట్టింది వాస్తవం, టెండర్లో పాడుకున్న వ్యక్తి తోలుకున్నది వాస్తవం. ఇవన్నీ కూడా తెలియకుండా గుడ్డిగా దాన్ని కూడా ఎమ్మెల్యే అమ్మేశాడు. ఎమ్మెల్యే ఇసుక అమ్ముకోవాల్సిన కర్మ ఎమ్మెల్యేకి ఏమున్నది, నీకున్నది. ఇసుక అమ్ముంటే సాక్ష్యాధారాలతో ఎలా పెట్టే డేట్ ఉంది, టెండర్ ఉంది, ఆ ఫైల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు ఈసారెడ్డి గారి దగ్గర పెడుతున్నాం. ఈ ఆరోపణల్లో పసలేదు, అబద్ధపు ఆరోపణలు, అసత్య ప్రచారాలు. ప్రతి ఒక్కడు పందులు అమ్ముకునేవాడు, బియ్యం అమ్ముకునేవాడు, మున్సిపాలిటీలో పాన్ పరాకులు అమ్ముకునేవాడు, గుట్కాలు అమ్మేవాడు, వాళ్ళ వ్యాపారాలు వద్దంటే ఎమ్మెల్యే పనికి మాలోడు మాకు సపోర్ట్ చేయాల, లేదా సత్యనారాయణ ఏమైనా అమ్ముతుడా, నేనేమన్నా ప్యాకేజ్, నాకు జగన్మోహన్ గారు చెప్పింది నేను చేశా. వ్యక్తిగతంగా మనిషిని దూషిస్తే మమ్మల్ని మా అభిమానులు ఎవరు ఉంటే రద్దు చేశారు. దానికి పెద్ద స్టోరీ. ఒక ఆయన నాయుడుపేట, ఒక ఆయన లేడు ఉన్నారు, కులాన్ని అడ్డం పెట్టుకుంటాడు ఆయన. కులంలో మాకు ఉన్నారండి, అన్ని కులాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మాకు అన్ని కులాలు కావాలా. జగన్మోహన్ రెడ్డి గారికే కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రతి ఒక్కరికి పథకాలు ఇస్తున్నాడు. ఆయన చెప్పిన మేనిఫెస్టోలో ప్రతి దాన్ని అందరికీ ఇస్తున్నాడు. తెలుగుదేశం లేదు, బీజేపీ లేదు, కమ్యూనిస్ట్ లేదు, ప్రతి ఇంటికి తలుపు తట్టి 5వ గంట చేరుస్తున్నాడు. రేపటి నుంచి 3000 పెన్షన్ 1 తేదీ అందరికీ వస్తుందా లేదా మీరు కూడా గమనిస్తున్నారు. మా బాధ్యత ఏంది, సీఎం గారు చెప్పింది మేము చేయడం. అంతకుముందు మేము మాట్లాడిన సుధారెడ్డి ఇంటికి పోయి ఉండొచ్చు, సుధారెడ్డి మా ఇంటికి వచ్చి ఉండొచ్చు, ఇంకొకరు వచ్చి ఉండొచ్చు, నూరు పడి ఉండొచ్చు. ముఖ్యమంత్రి గారు పిలిచి విజయవాడకి మీరేట చేయండి అంటే మేము ఆ దారిలో పోకుండా రామ్మోహన్ రెడ్డి తోటలోనో లేదా జాగ్రత్త రెడ్డి తోటలోనో ఇంకోరు తోటలోనో పోయి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తే దాని మీద పార్టీ క్రమశిక్షణ తీసుకుంటుంది. పిల్లకాయలు ఏం మాట్లాడారు, బియ్యం వ్యాపారం చేసేవాడు కూడా మనిషి అండి. స్మగ్లింగ్ పేదలకు ఇచ్చే బియ్యం అమ్ముకోవాలా, అంత దుర్గతి పట్టి ఉండదు ఆ పార్టీకి. వాళ్ళు పోయి అవినీతి గురించి మాట్లాడతారు, ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు. బియ్యం ఏందండి, రూపాయి బియ్యం తీసుకునేది అమ్మేది, పందులు అమ్మేసేది ఏందండి మున్సిపాలిటీలో. గుట్కాలు, పాన్ పరాకులు, ఆడవాళ్ళు ఉన్నారు. ఇంకొకటి కూడా ఉంది, ఇంకా ముఖ్యమైనది, ఘోరమైన పరిస్థితి. దాన్ని ఎన్ని వద్దంటే ఎమ్మెల్యే వద్దు, రేపు వచ్చాయని ఎన్ని సహిస్తాడు.
అంగన్వాడీల విధుల నిర్వహణలో సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ధర్నాలో భాగంగా నేడు శ్రీకాకుళం జిల్లాలోని అంగన్వాడీలు స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో భారీ స్థాయిలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు జనసేన పార్టీ తరపున ఆముదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు మద్దతు తెలియజేస్తూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రతి తల్లి ఏ విధంగా తన బిడ్డల సంరక్షణ చూస్తారో అదే విధంగా ప్రతి అంగన్వాడీ కూడా ఒక తల్లిలా బాధ్యతలు నిర్వర్తిస్తూ పౌష్టికాహారాన్ని అందిస్తూ ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని, అటువంటి అంగన్వాడీలకు ఈ ప్రభుత్వం వారిని రోడ్లపైకి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రాలను బలవంతంగా స్వాధీనపరుచుకుని వైసీపీ ప్రభుత్వం మహిళా వాలంటీర్లతో అంగన్వాడీ సేవలు నిర్వహించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దాదాపు 5 ఏళ్లు కావస్తున్నా నేటికి హామీలు నెరవేర్చకపోవటం ఆ పార్టీ పనితీరుకు నిదర్శనమని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీలకు సత్వరమే రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే వారి సేవలకు తగ్గ వేతనాలను చెల్లించేందుకు జీతాలు పెంచి అంగన్వాడీల విధి నిర్వహణకు సహకరించాలని డిమాండ్ చేశారు. ప్రారంభం నుంచి ఉన్నాం సార్. అప్పటి నుంచి మా వేతనం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అయితే 12 మందితో స్టార్ట్ చేశారు సార్. ఇప్పటికీ మాకు 7,800 అన్నిటితో కలిసి 10,000 వరకు వస్తుంది సార్. ఈ రోజుల్లో 10,000 వరకు ఏసీ అవ్వదు సార్. అందరికీ తెలుసు సార్. మన రెడ్డి గారు అయితే వచ్చి మీకు జీతాలు పెంచుతాం, మీకు ఉద్యోగ పద్ధతి ఇస్తాం, అన్నీ ఇస్తామని చెప్పారు సార్. అలాగే మేము అందరం నెరవేరు సార్. ఇంతవరకు మాకు ఏది చేయలేదు సార్. వీటికి ఇంకా ప్రభుత్వం ఎలక్షన్ వచ్చేస్తుంది సార్. మాకు ఏది చేయలేదు సార్. వచ్చేసి మా రూపాయలు మా జీతాలు పెంచమని ఖచ్చితంగా చెప్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే మీకు జీతాలు పెంచకపోవడం, మినిమం ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దీని ప్రకారం అయితే మినిమం 20,000 పైన ఉండాలి జీతాలు ఫీల్డ్ అసిస్టెంట్. ఎందుకంటే మీరు వేరే పని పెట్టుకునే పరిస్థితి లేదు. మీకు పొద్దున్న లేస్తే అనేక విధాలుగా ఒక్క ఉపాధి హామీనే కాకుండా మిగతా పనులు కూడా మీకు ఎన్నో పనులు అప్పచెప్తున్నారు. విలేజ్లో గ్రామాల్లో సంబంధించిన పనులు ఎన్నో పనులు అప్పచెప్తున్నారు. ఇన్ని పనులు అప్పచెప్పి ఇన్ని పనులు మీతో పూర్తి చేయించుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు 20,000 పైన 24,000, 25,000 శాలరీ అనేది మీకు ఇవ్వాలి. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు వర్కర్స్ పై కేసు నమోదు చేసి బెదిరించడం ఎంతవరకు సమంజసమని సిఐటియు జిల్లా ప్రతినిధులు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు వర్కర్స్ 7వ రోజు ధర్నా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నా నిరసనల్లో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలతో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సిఐటియు మహిళా విభాగం కార్యదర్శి కె నాగమణి మాట్లాడుతూ సీఎం పాదయాత్రలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని కోరారు. అంగన్వాడీ కార్యకర్తలకు హెల్పర్స్కు కనీస వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 1,20,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు ఉన్నారని, వారందరి కోసం సీఎం మెట్టు దిగి వచ్చి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయాలని కోరారు. ఈ ధర్నాకు సిఐటియు పూర్తి మద్దతు ఇచ్చిందని పలువురు నేతలు అన్నారు. జిల్లాలో 6,500 మంది, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,00,000 మంది అంగన్వాడీ వర్కర్స్ ఈరోజు సమ్మెలకు దిగారు. అంగన్వాడీ వర్కర్స్ ఈరోజు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఈరోజు అనేక సంవత్సరాలుగా ఆలోచించారు పోరాటం కోసం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమైనా జీతాలు పెంచుతుందేమో అని. కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు అంగన్వాడీలందరూ పోరుబాటు పట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు తెలంగాణ కంటే 1000 రూపాయలు మీకు అదనంగా ఇస్తామని చెప్పారు. కానీ ఆ హామీ ఎక్కడ అమలు చేయలేదు ఈ రోజు వరకు కూడా. అంగన్వాడీ 1,00,000 మంది కూడా మీకు అక్క చెల్లెలు కాదా అని అడుగుతున్నాం ఈరోజు మేము ముఖ్యమంత్రి గారికి. అదే కాకుండా ఈరోజు అంగన్వాడీ సెంటర్లన్నీ తాళాలు బద్దకొట్టిస్తున్నారు. నా చేతిలో వాలంటీర్లు ఉన్నారు, నా చేతిలో సచివాలయ సిబ్బంది ఉన్నారండి. సచివాలయం సిబ్బంది అయినా అంగన్వాడీలైనా ఎవరైనా అందరూ చిరుద్యోగులు. ఈరోజు మా మధ్యలో మాకే తగులు పెట్టి ప్రభుత్వం పక్కన గడుపుకుంటా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం ఆలోచించాలి. మా అందరి ఓట్లు కావాలా, మీకు అక్కర్లేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున
మేము గవర్నమెంట్ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది గ్రాట్యుటీ ఇవ్వమని, ఆ తీర్పు అనుసరించట్లేదు. అలాగే వీళ్ళు ఉదయం నుంచి సాయంకాలం దాకా అనేక పనులు చేస్తున్నారు, అవి లేవు. రిటైర్మెంట్ పెరిగిన తర్వాత ఇంటి చేతులు వెళ్ళిపోవాల్సి వస్తుంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, ఏమీ లేవు. అదే కాకుండా ఈ రోజున అనేక యాప్లు వీళ్ళ చేత, ఎఫ్ఆర్ఎస్ యాప్ని అనేక యాప్లు వీళ్ళ చేత పనిచేస్తారు. 26 యాప్లతో పనిచేయాలా, గర్భిణీ స్త్రీలు వెనకాల తిరగాల, అంగన్వాడీ సెంటర్లు తిరగాల, సర్వే చేయాలా. ఇంత పని ఒత్తిడితో ఉన్నప్పుడు కనీస వేతనం అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు జీవ పుట్టినట్టుగా లేదు. అందుకని వెంటనే తక్షణం ముఖ్యమంత్రి గారు ఆలోచించి అంగన్వాడీ సమస్యలు న్యాయమైన పరిష్కారం చేయాలి. లేదా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,00,000 మంది ఉద్యోగులు కుటుంబాలు కూడా మీ భర్త పడతాం. గతంలో పట్టిన ప్రభుత్వాలు ఏ చట్టంలో జగన్మోహన్ రెడ్డి గారు నమ్మలే తక్కువేం కాదు. అంగన్వాడీ ఉద్యోగులు ఈరోజు పోరాటంలో ఉన్నారు, ఎక్కడ తగ్గేదే లేదన్నట్టుగా పోరాటం చేస్తూ ఉన్నారు. అందుకని ఖచ్చితంగా వెంటనే సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. నా పేరు కే నాగమణి, సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు. తెలుగుదేశం పార్టీ యువనేత శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు జన్మదినం పురస్కరించుకొని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జన్మదినం పురస్కరించుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ దేశంలోనే అత్యంత శక్తివంతమైన పార్లమెంటు సభ్యులుగా తెలుగు తేజాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పే గొప్ప నాయకుడు రామ్మోహన్ నాయుడు అని, అటువంటి నాయకుని సమక్షంలో పనిచేయటం, అటువంటి నాయకుడి జిల్లాకు దొరకటం జిల్లా చేసుకున్న పుణ్యమని అన్నారు. పార్లమెంటు సభ్యుల్లో దేశంలోనే గొప్ప నాయకుడిగా చిన్న వయసులోనే అందరి మన్ననలు పొందుతున్నారని, అటువంటి వ్యక్తి జన్మదినం జరుపుకోవటం మా అదృష్టమని, ఇటువంటి నాయకుడు నిండు నూరేళ్లు ప్రజల కోసం సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా 1000 మందికి అన్నదాన కార్యక్రమం, 300 మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఆముదాల వలస రోడ్ పని మొదలు, నిధులు విడుదల, మరికొంతకాలం పని నిలుపుదల చేస్తూ వినతి పత్రం కోసం ప్రభుత్వం యంత్రాంగం వేచి చూస్తుందని గమనించిన శ్రీకాకుళం జనసేన సమన్వయకర్త కోరాడ సర్వేశ్వరరావు, శ్రీకాకుళం ఆముదాల వలస రోడ్డు సమస్య పరిష్కారం కోసం ప్రతిసారి గాంధీ మార్గంలో ప్రభుత్వానికి వినతి పత్రం అందజేయడానికి జనసేన సిద్ధమని తెలియజేసే విధంగా శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్త సూచన మేరకు నియోజకవర్గ నాయకులతో వినతి పత్రం జిల్లా జాయింట్ కలెక్టర్ కె స్పందన కార్యక్రమంలో అందజేయటం జరిగింది. ఇకనైనా పనులు మొదలు పెట్టేందుకు కృషి చేస్తారని శ్రీకాకుళం నియోజకవర్గ నాయకులు తమ అభ్యర్థనను తెలియజేశారు. స్థానిక ఇంద్రనగర్ కాలనీ వద్ద గల ఖ్యాతి వృద్ధాశ్రమం నందు వయోవృద్ధులకు అన్నదాన వితరణ జరిగిందని నిర్వాహకురాలు డాక్టర్ ఆర్ శ్రావణి తెలిపారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు జన్మదినం సందర్భంగా జిల్ ఫౌండేషన్ సాయి అన్నదానం చేయటం హర్షణీయమన్నారు. ఇందులో భాగంగా వృద్ధాశ్రమంలో వృద్ధులంతా ఎంపీ రామ్మోహన్ నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు కింజరపు రామ్మోహన్ నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా జిల్ ఫౌండేషన్ తరఫున ఖ్యాతి వృద్ధజనాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో ఎంపీ గారు ఎంతోమందికి సహాయం చేస్తూ ఒక మంచి పొలిటీషియన్గా చాలా మందికి సహాయం చేస్తున్నారు. వారి మీద అభిమానంతో జిల్ ఫౌండేషన్ తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ధన్యవాదాలు. ఈరోజు జిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖ్యాతి ఫౌండేషన్లో ఎంపీ గారు శ్రీ కింజరపు రామ్మోహన్ రెడ్డి గారు జన్మదిన వేడుకల సందర్భంగా ఇక్కడ ఉన్న వృద్ధులకు అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ మంచి కార్యక్రమం కూడా ఎంపీ గారు అందరికీ ప్రజామిత్రులాగా అందరికీ చాలా ఎంకరేజ్మెంట్ చేస్తూ అన్ని రకాలుగా ఉంటారు కాబట్టి ఆ మంచి కార్యక్రమం కూడా ఈ వృద్ధులతో గడుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. 5 రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు. తిరిగి ఈ నెల 23న ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా తదితర ఉన్నతాధికారులు ఉన్నారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలోని జైపూర్ మండల కేంద్రంలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు అందరూ ఎంపీడీఓ కార్యాలయం ముందు సమావేశం ఏర్పాటు చేసుకుని వారి బాధలను మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా శివారం సర్పంచ్ గణేష్ మాట్లాడుతూ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు. 2019 స్థానిక ఎన్నికలలో ఎన్నికైన నాటి నుండి చట్టబద్ధంగా అధికారుల సూచనలతో గ్రామాల్లో కార్యకలాపాలు చేశామన్నారు. జిల్లా స్థాయి అధికారుల నుండి మండల స్థాయి అధికారుల తీవ్ర ఒత్తిడితో సర్పంచుల అందరినీ సొంత డబ్బు ఖర్చు పెట్టించిన విధంగా సకాలంలో వారి యొక్క ఎంబీ రికార్డుల ప్రకారం బిల్లులు ఎందుకు చెల్లించటలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేసే నిధులు సకాలంలో చెల్లించకపోయినా సర్పంచులు నిత్యం స్వతహాగా ఖర్చు పెట్టి గ్రామాల్లో చేసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనిపిస్తుందని తెలియజేశారు. ఈరోజు మన జైపూర్ మండలంలో ఎంపీడీ ఆఫీస్లో సర్పంచులందరం సమావేశం కావడం జరిగింది. ఈరోజు కొత్తగా ఇప్పుడు ఎన్నికైన తెలంగాణ ప్రభుత్వానికి మరియు రేవంత్ రెడ్డి సీఎం గారికి మా సర్పంచ్ అందరి తరఫున శుభాకాంక్షలు. ఈరోజు మన మిత్రుడు మాట్లాడినట్టు మేము ఎన్నికైనప్పటి నుండి 2019 నుండి ఎన్నికైనప్పుడు తెలంగాణ చట్టంలో ఉన్న చట్టాన్ని పాటిస్తూ అధికారులు చెప్పినవన్నీ మేము గ్రామాలలో కూర్చొని తప్పకుండా పనులు చేయించినాం. ఆ పనులు మేము డబ్బులు పెడితేనే అయినాయి. దానికి సంబంధించిన అధికారులు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి దాకా అధికారులు మమ్మల్ని ఏ రకమైన ఒత్తిళ్లకు గురి చేసి మమ్మల్ని పని చేసినారో అదే ఒత్తిళ్లతోటి అదే మన విధానంతో అదే సిద్ధాంతంతో మాకు వచ్చే బిల్లులు కావచ్చు, లేదంటే ఎంబీ రికార్డు కావచ్చు, బిల్లులు కావచ్చు, దాని గురించి పట్టించుకున్న దాఖలు లేవు. దానివల్ల బిల్లులు పెండింగ్ అయినాయి. అదే రాష్ట్ర గవర్నమెంట్ కూడా మాకు గ్రామాలకు వేయవలసిన నిధులు సకాలంలో అంటే పడకపోవడం వల్ల బిల్లులు పేరుకపోయినాయి. మేము చేసిన అభివృద్ధి గ్రామాలలో ఉంది. శ్మశానం కావచ్చు, డంపింగ్ యార్డ్ కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, ట్రాలీ కావచ్చు, ప్రతిరోజు నిత్యం పని చేస్తూనే ఉన్నాం. గ్రామాలలో పని కనబడుతుంది. కానీ ఆ చేసిన పనికి మేము డబ్బులు పెడితేనే అక్కడ అభివృద్ధి జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా వాటిని మాకు అది రాకపోవడం వల్ల నిధులు పేరుకపోయి గ్రామాలున్న సర్పంచులు అందరూ రోడ్ల మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మాకు దశాబ్ది ఉత్సవాలు కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ ఏదైతే దశాబ్ది ఉత్సవాలు చేసిందో ప్రభుత్వం, దానికి కూడా మేము లక్షల ఖర్చులు పెట్టి చెర్ల పండుగలు అవి వివిధ కార్యక్రమాలు చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. వాటి కూడా బిల్లులు అన్నీ పెండింగ్లో ఉన్నాయి. మాకు ఏ రకంగా అయితే మాకు ఒత్తిళ్లకు గురి చేసి మాకు పనులు చేయించిందో అదే ఒత్తిళ్ళు అదే పనితోటి అదే విధానంతో మాకు బిల్లులు ఇప్పించలేని పరిస్థితి జరిగింది. కాబట్టి రాష్ట్రంలో అంటే మా మండలే రాష్ట్రంలో ఉన్న సర్పంచులు అందరూ కూడా సతమతమై కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది పదవులు వదిలేసుకున్నారు, కొంతమంది రోడ్ల పడ్డారు. అందరు సర్పంచుల సమస్య రాష్ట్ర లెవెల్లో ఇదే ఉంది. కాబట్టి మనకు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు మా సర్పంచుల పక్షాన మన రాష్ట్ర సర్పంచుల పక్షాన కూడా అసెంబ్లీలో మాట్లాడిన సందర్భాలనే పేపర్లో కానీ మాట్లాడిన సందర్భాలనే. కాబట్టి ఈ గవర్నమెంట్ ఈ సర్పంచుల ఉన్న సమస్యలను దృష్టికి తీసుకొని దాన్ని అసెంబ్లీలో చర్చించి మాకు రావాల్సిన చాలా వరకు బిల్లులు ఉన్నాయి. కాబట్టి మా టైం కూడా కావస్తుంది. జనవరి 30 తారీఖు పూర్తి అవుతుంది. కాబట్టి ఈ ఇన్ టైంలో మాకు చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. కాబట్టి మాకు కొంత వెసులుబాటు. ఎందుకంటే కరోనా కాలంలో మా రాష్ట్రమే మన ఊరే కాదు, గ్రామమే కాదు, మండలమే కాదు, మన రాష్ట్రమే కాదు, మన దేశమే కాక ప్రపంచమే అతలాకుతలమై ఇంట్లో ఉన్న సమయంలో కూడా మేము ప్రజలకు సేవలు అందించి పైసలు పెట్టి మేము ఊరు కార్యక్రమాలు చేసినాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు కొంచెం వెసులుబాటు కలిగించి ఒక 6 నెలల సంవత్సరం అనేది ఒక పదవి కాలాన్ని పొడిగించో చెక్ పవర్ ఇచ్చి మాకు ఈ టైంలో మా బిల్లులు వచ్చే రకంగా మాకు గవర్నమెంట్ సహకరించి మాకు చేస్తుందని కోరుకుంటున్నాం. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను చెల్లించాలని సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు రాధాకృష్ణ సత్యనాగమని పేర్కొన్నారు. కాకినాడ ఇంద్రపాలెం వంతెన వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. పనికి తగ్గ కనీస వేతనాలు అమలు చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టామన్నారు. అదేవిధంగా 20వ తేదీన సమ్మె నిర్వహిస్తున్నట్లు నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వం సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. విద్యాశాఖలో సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా మేము కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తామని జరిగిందండి. ఈరోజు 16 తారీఖు నుంచి మేము పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 2వ పెన్ డౌన్ కార్యక్రమంలో సందర్భంగా
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మా యొక్క ప్రతిపత్ర అందించడం జరిగింది. మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము కాంట్రాక్ట్ ఉద్యోగులుగా విద్యాశాఖగా పనిచేస్తున్నాం. అయినా ప్రభుత్వం వారు మమ్మల్ని ఎటువంటి పరిస్థితులను పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తామని మాటించి ప్రభుత్వం చేపట్టాక మమ్మల్ని విస్మరించడం జరిగింది. ముఖ్యమంత్రి వారికి మేము చెప్పినట్లు ఏంటంటే మమ్మల్ని విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా నెగ్లెక్ట్ చేయకపోతున్నాం. అదేవిధంగా గత 6 సంవత్సరాల నుంచి కూడా అది ఎటువంటి కారణాలు చెబుతూ లేదు. వివిధ ఆర్థిక పరిస్థితుల్లో మా కుటుంబాలన్నీ ఇబ్బంది. వెంటనే మాకు కనీసం మినిమం టైం స్కేల్ ఏర్పడి మమ్మల్ని వెంటనే ఆదుకోవాలి. ఈ లోపల మమ్మల్ని రెగ్యులేట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. రాధాకృష్ణ పార్టీ మినిస్టర్ డ్రాయింగ్ పనిచేస్తారు కాకినాడ. విద్యాశాఖలో భాగంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మాకు ఇప్పటి వరకు ప్రతిపాదించలేదు. కాబట్టి వెంటనే రాష్ట్ర సమగ్ర శిక్ష జేఏసీ పిలుపు మేరకు మేము 16 నుంచి 20 వరకు మొదలుపెట్టాము. ఈ పెట్రోల్లో 3వ రోజు భాగంగా అంబేద్కర్ గారి దగ్గర మా ప్రతిపత్రాన్ని సమర్పిస్తున్నాం. ఆ ప్రధాన డిమాండ్ ఏంటంటే మమ్మల్ని అందరినీ కూడా వెంటనే ఉద్యోగ భద్రత కల్పించి అందరినీ రెగ్యులర్ చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సవినయంగా కోరుచున్నామండి. ఇదే మా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగలం పాదయాత్ర ముగిసింది. విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ను ఆవిష్కరించి లోకేష్ తన పాదయాత్ర ముగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన తెదేపా జనసేన శ్రేణులతో ఆ ప్రాంతమంతా పసుపు సంద్రాన్ని తలపించింది. పైలాన్ ఆవిష్కరణ అనంతరం లోకేష్ మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అసమర్థుడు గద్దెనెక్కి ప్రజాస్వామ్యంపై దాడి చేశారని విమర్శించారు. ప్రజాస్వామ్యం వ్యవస్థలపై చేసిన దాడిని కళ్లారా చూశాను. భవిష్యత్తుపై ఆశలు కోల్పోయిన యువతకు భరోసా ఇచ్చాను. పాదయాత్రలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటాను. నియంతృత్వంపై ప్రజా యుద్ధమే యువగళం. యువగళం అణచివేతకు గురైన వర్గాల గొంతుకైంది. యువగళం ప్రజాగళమై నిర్విరామంగా సాగింది అని లోకేష్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన గవర్నర్ తమిళసై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సర్పంచులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను సకాలంలో ఇప్పించాలి. గ్రామ సర్పంచుల మొర. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు బకాయి వేతనాలు చెల్లించాలని ధర్నా. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.